తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరూ కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకున్నాం. దీన్ని ఆకాశంలో పూజించిన
పరిశుద్ధ నమ్ముచున్నాను. నాలుగు కీర్తన గ్రంథంలో నుండి నూట 10వ కీర్తన ఉత్తర ప్రత్యేక చదువుతున్నాం. 110వ కీర్తన ఉత్తర ప్రత్యేక చదువుతున్నాం. ప్రభు నా ప్రభుత్వ సెలవించిన నేను నీ శత్రువుని పాదకు పేరుగా చేయడం నా కృపాశం కూర్చోడు. యుద్ధ సంహారం నీ ప్రజలకు ఇష్టపూర్వకంగా వచ్చారు. ఈ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధానందులకు వాళ్ళ మనోదయ కథల నుండి వచ్చారు. ప్రభు నీ కుడి పార్శ్వం నుండి తన కోప దిన రాజు నలుగుతుంది. యెహోవాను స్తుతించు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మను ఆదియందు ఇప్పుడు వెళ్ళకు యుగయుగములతో మహిమ కలుగును. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కీర్తన మన యవనస్తు పిల్లలు అలాగా చదవగలుగుతాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 14వ పాట మాకంతా గట్టి దుర్గం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 14వ పాట. చిన్న కీర్తన పుస్తకముల నుండి 14వ పాట. పెద్ద కీర్తనల పుస్తకం నుండి 37వ పాట. దుర్గము నేనము ఆయు
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి పెద్ద కీర్తనల పుస్తకం నుండి 470వ పాట, చిన్న కీర్తనల పుస్తకం నుండి 102వ పాట. చాటించుడి మనుష్య జాతి కేసులను. చాటించుడి మనుష్య జాతి కేసునామము, చాటించుడి అవశ్యమే సుప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, దీను పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో మిటేడు ద్వారలానందముతో, నన్నాడుగో యూసురనేటి వాగ్దత్తముతో, మనానుగోరు భక్తులార నిండు మంచితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చాపుకాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశ తోడ నిత్యము, వీక్షించుచుందుము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువాసను. చిన్నకీర్తనతో సంబంధించి 173వ కీర్తన, పెద్ద కీర్తనతో సంబంధించి 442వ కీర్తన. చిన్నకీర్తనతో సంబంధించి 173వ కీర్తన, 174వ కీర్తన. యేసుతో విజ్ఞాపనము. యేసుతోటి విగాలు కోదమా, హల్లెలూయా. అడ్డుగా వచ్చు వైరి ఎల్వను, హల్లెలూయా. యుద్ధనాదంబుతో కోదము. యేసుతోటి విగాలు కోదమా, హల్లెలూయా. అడ్డుగా వచ్చు వైరి ఎల్వను, హల్లెలూయా. యుద్ధనాదంబుతో కోదము.
అది లేఖన భాగం చదువుతారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. రోమాపత్రిక 2వ అధ్యాయం 16. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఏదైనా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయినది. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎంతో బయలుపరచబడి ఉంది. తండ్రి, గడిచిన మతోద్ధారణ దినం నుండి మరొక నూతన మతోద్ధారణ దినం మేమంతా ఆరోగ్యంగా సజీవులుగా ఉండటం వల్ల మీరు కృప నీ సన్నిధి నాయన. మాకంటే గనులు గొప్పవారు ఈ లోకంలో క్షణాల్లో చనిపోతూ ఉన్నారు, వ్యాధుల్లో బాధలు పడుతున్నారు. మేము క్షేమంగా ఉన్నది మా ప్రభువు, మా రక్షకుడు, మా కొరకు కాపరిగా ఉన్న ప్రభువుని బట్టి ఏసయ్యను బట్టి స్తోత్రము. 1717 అక్టోబర్ 31 ఆనాటి మత పరిస్థితులను చక్కదిద్ది ఈనాడు ప్రపంచమంతా సువార్తను చక్కగా చదువుకోవడానికి, స్వయంగా చదువుకొని రక్షణ తెలుసుకోవడానికి, విశ్వాసం ఎదగడానికి, లేఖనాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉండడానికి, ఆనాడు ఒక వ్యక్తిని లేవనెత్తి నీ దోషునిగా, పనివానిగా అతని ద్వారా ఈనాడు ప్రపంచ సువార్త విస్తరించడానికి కారణమయ్యారు. ఆయన ఈ మతోద్ధారణ మేము స్మరించడం వెనుక ఇంకా సువార్త అందని వ్యక్తులు, మరి సువార్తలో కల్పితాలు లేదా సువార్తను ప్రక్కన పెట్టి చెప్పే వాక్యాలు ఇవి సర్దిద్దుకొని మళ్ళీ చక్కని సేవ చేయడానికి, ఈ ఉన్నతమైన ప్రేమ ప్రకారం జీవించడానికి కృపనిమ్మని ప్రభు యేసు గారు వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువులకు ప్రియమైన దేవుడు విన్నారా, మతోద్ధారణ ఎందుకు ప్రతి సంవత్సరం అది ఒక పండగలాగా చేసుకుంటాము, లేకపోతే ఎందుకు దాన్ని పదే పదే మనం స్మరిస్తాము అనేది కొంచెం మనసులో ధ్యానం పెట్టుకోవాలి. ఎందుకు ప్రతి సంవత్సరం దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటే దానికి దారితీసిన కారణాలు మీకు గుర్తు చేయాలి. ఇప్పుడు మన సోదరి చదివిన పాఠం రోమాపత్రిక 1వ అధ్యాయం 17 వచనం, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించు. ఈ వాక్యం పాత నిబంధనలు మీకు హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ పాత నిబంధన వాక్యాన్ని పౌలు గారు రోమాపత్రికకి రాస్తూ గుర్తు చేశారు. ఈ హబక్కూకు గ్రంథం పేజీ నెంబర్ 770 పేజీ 2వ అధ్యాయం 4వ వచనం, వారి యథార్థం కాక తమలో తాము అసూయపడుతుంది, అయితే నీతిమంతులు విశ్వాసమూలముగా బ్రతుకును. ఈ వాక్యాన్ని పౌలు గారు ఆనాడు రోమా సంఘాన్ని విశ్వాసం నడవడానికి ఉపయోగించారు. ఇదే వాక్యం మార్టిన్ లూథర్ని ప్రేరేపించింది. మార్టిన్ లూథర్ మతోద్ధారణకు ఒక్కసారి జరగల ఆ కారణాలన్నీ, దాని వెనకాల చరిత్ర కోణాలు చాలా ఉన్నాయి. మనం క్షుణ్ణంగా చూస్తే చరిత్ర కోణాలు ప్రభువులకు ప్రియమైన వాళ్ళరా, అంటే ఆదిమ సంఘం ఆవిర్భావం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం, 120 మంది వారు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగితే ఆనాటి సంఘ స్థాపన జరిగింది. అక్కడి నుంచి సంఘం విస్తరించింది. పేతురు గారు యెరూషలేము పరిధిలో, పౌలు గారు రోమా పరిధిలో, ఆ తర్వాత అపోస్తలు అనేక ప్రాంతాలకు వెళ్ళారు. తోమా గారు భారతదేశం వచ్చారు. అయితే ప్రారంభ దినాల్లో సువార్త ఏం చెప్పారు వీళ్ళు అంటే పత్రికలే ఎక్కువగా చదివారు. అంటే పౌలు కానీ పేతురు కానీ వీళ్ళు రాసిన పత్రికలు పాత నిబంధన ఆచార సంప్రదాయాలు కొంతవరకు పాటించారు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే 4 సువార్తలు వచ్చాయి. 4 సువార్తలు వచ్చిన తర్వాత అంటే ప్రారంభ దినాల్లో ఎక్కువగా పత్రిక సువార్తలే జరిగారు. ఆ క్రమాన ఏమైందంటే మీకు మొదటి శతాబ్దం వరకు ఆదిమ సంఘం ఉంది. ఆదిమ సంఘంలో అంటే ఆదిమ సంఘం అంటే తొలితరం అపోస్తలు యోహాన్ గారి వరకు ఉన్నాడు. యోహాను సహజ మరణం పొందారు, 100 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 100 సంవత్సరాల్లోపు ఆదిమ సంఘంలోని పెద్దలు అపోస్తలు
అపోస్తలతో ఉన్నవారు చనిపోయారు. ఆ తర్వాత అపోస్తల దగ్గర బాప్తీసం తీసుకున్న యవనస్తులు ఉన్నారే, వాళ్ళు 200 సంవత్సరాల్లో ఉన్నారు. అలా 200 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎవరంటే పాలికార్పు, ఆయన యోహాను శిష్యుడు అంటారు. ఇది పరిశుద్ధుడైన యోహాను శిష్యుడు పాలికార్పు. ఆయన 200 సంవత్సరాల్లో జీవించారు. అతను గొప్ప ప్రార్థనాపరుడు. అతని తర్వాత మంచి విశ్వాసం ఎవరంటే సెంట్ అగస్టిన్ పాపంలో నుండి పరిశుద్ధుడిగా చేయబడ్డాడు, వాళ్ళ తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహం. ఆ విధంగా ఆదిమ సంఘం ఈ 300 సంవత్సరాల్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. మనకు మొదటి 60-70లోనే స్తెఫను చంపేశారు, 7వ అధ్యాయం 56లో. యాకోబుని చంపారు 12వ అధ్యాయంలో. ఇలా అతనే ఆదిమ అపోస్తలు చంపేశారు, పేతురు చంపేశారు, పౌలు చంపేశారు. ఇలా చంపే కొద్దీ నూతన విశ్వాసులు వచ్చారు. సంఘమే బలహీనం అవల, సంఘానికి హింసలు వచ్చినాయి. నీరో చక్రవర్తి కాలంలో ఎక్కువ మంది క్రైస్తవులు చంపబడ్డారు. ఎక్కువ. నీరో చక్రవర్తి క్రూరుడైన వ్యక్తి. నీరో చక్రవర్తి వాస్తవంగా రోమా చక్రవర్తి కొడుకు కాదు. ఆయనకి పిల్లలు లేకపోతే అడాప్టెడ్ సన్గా వీడు తెచ్చుకున్నారు. వీడు దరిద్రుడు ఏడ దొరికాడు మరి. తీసుకొస్తే వీడు క్రూరుడు. ఎంత క్రూరుడు అంటే కృష్ణపేటలో క్రైస్తవులు సమావేశం అవుతున్నారంటే ఊరికి ఎనుక్కు పెట్టి కొండ మీద కూర్చొని పీడలు వాయించుకున్నవాడు. అందుకని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి దాన్ని వాడు. అలా 62 నుండి, అంటే క్రీస్తు శకం 62 నుండి 312 లేదా 22 ఆ మధ్యకాలంలో 60 లక్షల మందిని చంపేశారు. మీరు విన్నారు నేను చెప్పింది, 6 లక్షలు కాదు, 60 లక్షల మందిని చంపారు. 6 లక్షలు కాదు, 60 లక్షలు, అంటే 1/2 కోటి పైన. అంటే ఎక్కడ మొదటి 100లో నుండి 62 నుండి 200, 162, 262, 320 ఆ ప్రాంతాన్ని. మరి ఇంతమంది చచ్చిపోతే సంఘం దెబ్బతినాలి కదా, చచ్చిపోవాలా. సంఘం రోజు రోజుకి అభివృద్ధి చేసింది. ఈ లెక్కలు ఎలా తేలే పాస్ గారు అంటే 320 తర్వాత రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వచ్చినటువంటి కాన్స్టాంటైన్, వాళ్ళ చక్రవర్తి తల్లి పేరు హెలినా. ఆవిడ మార్పు చెందింది మొదట. తర్వాత కాన్స్టాంటైన్ మార్పు చెందాడు, రక్షించబడ్డారు. వాళ్ళు రక్షించబడ్డ తరువాత క్రైస్తవ్యం మీద ఉన్న నిషేధం తీసేశారు. అప్పుడున్న పెద్దలను పిలిచి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవ్యం మీద నిషేధం ఎత్తేశారు. ఇప్పుడు మీకు మొదటి 100 సంవత్సరాలు తీసేస్తే 300లో ఎన్నో టైం 200. మొదటి 100 సంవత్సరాల శిష్యులు ఎవరు? మీకు పాలికార్పు ఉంటాడు, సెంట్ అగస్టిన్ ఉంటాడు. వాళ్ళు 200 సంవత్సరాల దాకా ఉన్నారు. చాలామంది అంటే క్రైస్తవ్యాన్ని ఇక నవంబర్ వచ్చిందిగా క్రిస్మస్ని విమర్శించేవాళ్ళు. నేను చెప్పింది మీకు అర్థమైందా? క్రైస్తవ్యాన్ని క్రిస్మస్ నవంబర్ వచ్చింది కదా, నవంబర్ క్రిస్మస్ మొదలు పెడతాం కదా. వాళ్ళు ఏం చెప్తారంటే కాన్స్టాంటైన్ అంట సూర్యుని పూజిస్తాడంట. మీరు విన్నారా? కాబట్టి డిసెంబర్ 25 సూర్యుని పుట్టినరోజు అండి. అంటే ఆ తలతోకలేని విమర్శ. వాస్తవంగా జరిగింది ఏంటంటే ఎలీనా మారింది. ఎవరు? ఆవిడికి ఒక ఆయాసకరమైన వ్యాధి. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఏ మందులు వాడినా తగ్గల. ఆవిడ ఒకరోజు రథంలో వెళుతూ ఉన్నప్పుడు ఆయాసం అధికంగా ఉంటే ఓ చెట్టు కింద ఓ సిలువ ఉంటే దాని పక్కనే పడుకుంటే అది తగ్గిందండి. అది అపోస్తులతో యేసుప్రభుతో ఎవరికి తెలియదు. యేసుప్రభుతో పాటు చాలామందిని సిలువేశారు. అప్పుడు ఆవిడ ఆ సిలువ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళింది. అది తర్వాత చాలా కాలం తర్వాత కొడుకు చెప్పల. కొడుకు చాలా యుద్ధాల్లో ఓడిపోయిన తర్వాత ఒకరోజు ఆ డామ మీద తిరుగుతూ ఉంటే ఒక స్వరం వినపడిందంట. రేపు యుద్ధానికి వెళ్ళే సైనికులు వీపు మీద ఎదురు మీద సిలువలేయమని. గెలిచారు. గెలిస్తే అబ్బాయికి తెలీదు ఈ యేసు ప్రభువు సిలువ ఇవేమి తెలీదు. వాళ్ళేమో రోమీలు, ఇదేమో యూదుల చరిత్ర. అవును కదా, ఇది వేరు అది వేరు. అప్పుడు ఈ చరిత్ర సిలువ గురించి చెప్పే వాళ్ళని పిలవమంటే అప్పుడు ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి దాక్కున్నటువంటి ఆదిమ సంఘంలో పెద్దలు పిలిచి కూర్చోబెట్టే వాళ్ళు యేసు ప్రభు బోధ చెప్పారు హెలినాకు, కాన్స్టాంటైన్. అప్పుడు వాళ్ళిద్దరు యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకొని ఏం చేశారు? రోమా సామ్రాజ్యంలో క్రైస్తవుల మీద నిషేధం ఎత్తేసారు. ఎత్తేసి ఎవరైనా చెప్పుకుంటారు.
చెప్పుకోండి అని అంతట రాకుండా మేమే చర్చి సువార్తకు సపోర్ట్ చేస్తాం. అప్పుడు దాకా చర్చి పేరు ఏం పేరు? కథోలిక్ చర్చ్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అప్పుడు దాకా చర్చి పేరు కథోలిక్ చర్చ్. అర్థమైందా? ఆ తర్వాత ఏమొచ్చింది? వచ్చింది రోమన్. మరి ఎందుకు వచ్చింది రోమన్ అనే పదం? అప్పుడు దాకా లేదు. కథోలిక్ చర్చ్ అంటే ఒకటే చర్చ్ అన్నారు, ఒకే చర్చ్. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం అడాప్ట్ చేసుకొని క్రైస్తవులకి ఆర్థిక వనరులు ఇచ్చి రోమా సామ్రాజ్యపు అధికార మతంగా చెప్పిన తర్వాత దాన్ని రోమన్ అంటే రాజ్యం, ఆ రాజు చక్రవర్తి మొత్తం దాన్ని సపోర్ట్. అప్పుడు మీకు యెరూషలేము వెళ్తే యేసు ప్రభు పుట్టిన చోట నేటివిటీ చర్చ్ అని ఒకటి ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి. అది ఎవరు కట్టారని అక్కడ అడిగితే హెలినా కట్టింది. అంటే ఎవరు? కాన్స్టాంటైన్ తల్లి గారు కట్టించింది. ఇది నేటివిటీ చర్చ్. మీరు యెరూషలేము వెళ్ళి ఈ బెత్లెహేంలో చర్చ్ ఎవరు కట్టారని అడిగితే ఆడ గైడ్ ఉంటాడు, ఇది రోమన్ ఎంపరర్ తల్లి గారు కట్టించారు. అట్లా కొన్ని నిర్మాణాలు చేశారు బెత్లెహేంలో వీళ్ళే. ఇది తెలియక, చరిత్ర తెలియక చాలామంది క్రిస్మస్ 25 కాదు 25 క్రిస్మస్ ఆ సంవత్సరం వాళ్ళు అధికారికంగా క్రిస్మస్ చేసుకుంటారు. అప్పుడు దాకా క్రిస్మస్ చేసుకునే అవకాశాలు లేవు. వాళ్ళకు సువార్తే ప్రకటించారు. ప్రాణాలు కాపాడుకుంటూ అడవుల్లో. క్రైస్తవులు ఎక్కడ ఉండేవాళ్ళు తెలుసా? సమాధుల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా. సమాధుల్లో, కొండల్లో, లోయల్లో అలా సువార్తను బోధించేవాళ్ళు. అప్పట్లో ఏం చేశారు? సైలెన్స్గా కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. ఎలా అంటే ఈ 3 ఏళ్ళు ఇలా నోట్లో పెట్టి వాళ్ళ నోట్లో పెట్టేవాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు నేను ఆరాధించే తండ్రి కుమార పరిశుద్ధుడు ఒక్కడే. అప్పట్లో ఇండికేషన్ ఏంటంటే చేప బొమ్మ కట్టుకునేవాళ్ళు మెడలో. చేప బొమ్మ కట్టే వాడు క్రైస్తవుడే అర్థం. AIWOS గ్రీక్ పదం అది. AIWOS అది గ్రీక్ పదం. ఆ పదం మెడలో కట్టుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు? వీడు క్రైస్తవుడా అని అనుకునేవాళ్ళు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో నుండి 325 తర్వాత జరిగింది ఏంటంటే పోపు పదవి బలపడి. మీకు ఇప్పుడు అర్థమైందా? అప్పుడు దాకా ప్రాణ భయంతో ఉన్న క్రైస్తవులు నిరభ్యంతరంగా సువార్త బోధించారు. దాంతోపాటు ఇంకో సమస్య వచ్చి పడిందంటే నులివెచ్చని క్రైస్తవులు వచ్చారు. అప్పుడు దాకా నికాసైన క్రైస్తవుల స్థానంలో రాజుగారు రాణిగారు తీసుకున్నారు బాప్తిస్మని. ఎవరు పెడతారు తీసుకోవడం? మనం మీకు ఇప్పుడు అర్థమైందా? రాజుగారు మెప్పు కోసం కూడా బాప్తిస్మం తీసుకున్నారు. అంటే భక్తి భయం లేని నులివెచ్చని క్రైస్తవ్యం మొదలైంది. అప్పుడు దాకా నికాసైన క్రైస్తవ్యం, ఇప్పుడు నిలువెచ్చని క్రైస్తవ్యం మొదలైంది. ఆ కోణంలో 300 సంవత్సరాల తర్వాత ఏమైందంటే పోపు అధికారం బలపడి. పోపు ఎంత వాడయ్యాడంటే రాజుగారు రాణిగారు వచ్చి పోపు కాళ్ళకాడ నిలబడటం, పోపు తల మీద చేతులెత్తి దీవించటం, పోపు చెప్పింది శాసనం అవటం. అప్పటికి సువార్త చుట్టుపక్కల దేశాలకు విస్తరించటం. రోమ్ దగ్గర నుండి అంటే సువార్త ఎక్కడి నుంచి వెళ్ళాలి? యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే రోమ్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ క్రైస్తవ దేశాలు. దాంతోపాటు పశ్చిమ దేశాలు క్రైస్తవ్యానికి విస్తరించాయి. ఆ కోణంలో పోపు బలవంతుడయ్యాడు. అన్ని రాజ్యాలకి మతాధికారం. అంటే ఏ రాజుని అభిషేకించినా, ఏ రాణిని అభిషేకించినా ఎవరు ఉండాలి? పోపు ఉండాలి. అప్పుడు ఏం చేశారు? పోపు కాళ్ళకాడ నిలబడటం. పోపు చెప్పినాడే నువ్వు వద్దు, అది ఆవిడొద్దు, ఈయన అంట మొదలుపెట్టాడు. దాంతోపాటు సువార్త పని పక్కకి వెళ్ళిపోయింది. నేను చెప్పాను కదా నులివెచ్చని క్రైస్తవులు ఎక్కువైపోయారని. ఆ తర్వాత ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే ఒకటి ప్రజల అమాయకత్వం. ఆ బైబిల్ ప్రింటింగ్ లేదు. ఇప్పుడు పత్రికలే మీరు పౌలు గారి పత్రికలు, పేతురు పత్రికలు చూడండి. ఒక చోట చదువుకొని ఇంకో చోట తీసుకెళ్ళేవారు. వెల్లం అనే పేపర్ మీద రాసేవారు. రాసి ఇక్కడ చదివారనుకోండి కృష్ణపేటలో మళ్ళీ చీరాలకి ఇంకోటి తీసుకెళ్ళేవారు. అట్లా తీసుకెళ్ళేవాడు. ఆ పత్రికలే పురాతన పుస్తకాల్లో మార్కు సువార్త ఒరిజినల్ ఉంది. అది ఇంగ్లాండ్లో ఉంది. బైబిల్ భండాగారంలో ఒరిజినల్ వెల్లం పేపర్ మీద రాసి. సరే ఇక్కడ ఏమైంది అంటే ప్రజల అమాయకత్వం ఒకటి, బైబిల్ ఏమో అందుబాటులో లేకపోవటం, అపోస్తులు పురాతన క్రైస్తవులు చనిపోవటం. ఆ తర్వాత ఏమైందంటే పోపుకి అధికారం పెరగటం, వాక్య విరుద్ధమైన బోధలు, సొంత అభిప్రాయాలు, ఆ తర్వాత మరియమ్మ పూజ, ఇవన్నీ కలిసి సువార్త పక్కకి. ఇది జరిగింది. వ్యక్తిగతంగా పోపు అధికారమే టాప్. ఆ తర్వాత చెప్పానుగా ఈ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత
బైబిల్ ఎక్కువగా అందరి చేతుల్లోకి వచ్చింది మార్టిన్ లూథర్ పుణ్యమని. అంతకుముందు లేదు. మాస్టర్ గారు లోపలికి వెళ్ళి చదివించి చెప్పేవాడు ఏమని బైబిల్ ఇలా ఉంది. అయితే తొలితరం క్రైస్తవుల్లో సన్యాసులు లేరు. సన్యాసులు అంటే పెళ్లి కాకుండా ఉన్నవాడు. పౌలు గారికి పెళ్ళి అయ్యింది, మీరు విన్నారా? పెళ్ళయింది కానీ భార్య చనిపోయింది, ఆయన చేసుకోవాలి. ఇది నిజం. విన్నారా? ఏమన్నారు? పౌలు గారికి పెళ్ళి కాలేదు కాదు, పెళ్ళయింది, భార్య చనిపోయింది, మళ్ళీ ఇంకా ఆయన సేవ చేసుకొని లేదు భార్యని. ఆయన బ్రహ్మచారికి అలాగే ఉండిపోయారు. అంతేగాని పౌలు గారి గురించి మీకు విషయాలు తెలియాలి. ఆయన పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది, ఇక ఎప్పటికీ పెళ్ళి చేసుకోవాలి. ఆయన సింగిల్గా ఉండిపోయాడు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సొంత అభిప్రాయాలు, పోపు మాటలు, దైవ శాసనాలు, కన్యమరీ పూజ, మత నాయకుల ద్వారా మోక్షము, మరి చెవులో చెప్పటం, ఏది పాపాలు ఒకరితో ఒకడు ఒప్పుకోమంటే చెవుల్లో చెప్పటం, ఇవన్నీ కలిపి ధనార్జన. సువార్త బోధించాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మార్గాలు అన్వేషించారు. దాంట్లో కొన్ని ఏం చేశారంటే, మన పూర్వీకులు ఎవరైనా చనిపోతే ఆ పూర్వీకుల్ని పరలోకం పంపాలి. ఎలా అంటే, ఇక్కడ ఒక డబ్బా పెట్టేవాడు. ఆ డబ్బాలు మన తాతల పేరు మీద, నాన్నల పేరు మీద, అమ్మల పేరు మీద ఒక వెండి బంగారపు నాణ్యం వేయగానే మనగానే పాతాళంలో ఉన్న ఆత్మలు విడుదల పొంది పరలోకం వెళ్తారు. పాప పరిహార పత్రిక. ఇక్కడ తప్పేం జరుగుతుంది మీరు విన్నారా? అంటే మనము మన పితరుల కోసం బంగారం వేసినట్టే మన పిల్లలు కూడా వేస్తారు. కాబట్టి ఇక మనం పాపం చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. యథేచ్ఛగా చేయొచ్చు పాపం. మీకు ఇప్పుడు అర్థమైందా? పాపం యథేచ్ఛగా చేసే మార్గం ఏర్పడి పాప పరిహార పత్రికలు కొనంటే వీళ్ళు ఏం చేశారు చెప్పిన, చేసిన పాపాలు కొన్నారు, చేయబోయే పాపాలు కూడా కొనుక్కొని పెట్టుకున్నారు. మీకు క్లియర్గా అర్థమైందా? అంటే వీడు మనసులో పాపం చేయాలనే ఉంది, మారాలనే ఏమి లేదు. అందువలన ఆనాటి మత విధానం ఏమైందంటే, పాప క్షమాపణ, పశ్చాత్తాపం, మారు మనసు మొత్తం పక్కన డబ్బులు ఉన్నాయి, పాప పరిహార పత్రికలు కొనుక్కున్నారు. ఈ విధంగా మనకి ఏమైపోయింది, ఆదిమ సంఘం కాస్త ఆ సంఘం యొక్క సిద్ధాంతాలు, పద్ధతులు ఇవన్నీ మూలమైపోయాయి. ఆ రోజుల్లో జరిగింది ఏంటంటే, ఒక్క మార్టిన్ లూథర్ కాదండి, అంతకుముందు కొంతమంది అందరి పేరు చెప్పండి, 1-2 పేరు. జాన్ విక్లిఫ్, ఈయన 1324లో పోపు అధికారాన్ని ఎదిరిస్తారు. విక్లిఫ్ ఈ పేరు విన్నారు ఎప్పుడైనా? పోపు మొత్తం దాన్ని వ్యతిరేకించిన వాడు 1324 జాన్ విక్లిఫ్. మతోద్ధారణకు వేగువ చుక్క అంటారు ఈయన మొట్టమొదట పోపు అధికారాన్ని వ్యతిరేకించి అంటాడు, నీ అధికారం కాదు, దేవుడి అధికారం ముఖ్యం అంటాడు. నీ అధికారం కాదు, దేవుడి అధికారం. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 1415లో ఇతని సిద్ధాంతాలు తప్పన్నారు. తర్వాత అతన్ని చంపేశారు. అతను చనిపోయాడు, డెత్ వచ్చింది. తరువాత ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే జాన్ హస్. ఇతను 1339లో బైబిల్ని బాగా చదువుతాడు, ఎక్కువసార్లు చదువుతాడు. ఎక్కువసార్లు చదివి పోపు అధికారాన్ని ఎదిరిస్తాడు. పోపు అధికారాన్ని, పోపు బలాన్ని, సువార్తను పక్కన పెట్టడం, మరియమ్మ పూజ, వీటన్నిటిని వ్యతిరేకించినప్పుడు ఇతనికి ఏం చేశారంటే, పాప పరిహార పత్రికలు వ్యతిరేకించడం, ఆ రోజుల్లో పోపు అధికారాన్ని ఎదిరించటం. ఆ తర్వాత ఏం చేశారంటే, జూలై 6 పెట్టినారా ఏ తారీఖు, ఇతన్ని దారుణంగా చంపాడు. అతన్ని ఒక చెట్టు కట్టేసి ఒక కొమ్మకి చుట్టూ కట్టెలు పెట్టి చంపేశాడు, నాటుకోడి కాల్చాడు. అది ఎప్పుడంటే 1415 జూలై 6 ఈ తారీఖు చరిత్రలో సువర్ణాధ్యాయం. అప్పుడు ఆయన చనిపోతూ అంటాడు, మీరు ఇతని పేరు ఏం పేరు జాన్ హస్ అని చెప్పాను కదా, ఇతను పేరు అర్థం ఏంటంటే బాతు అనే పేరు అర్థం వచ్చింది ఇతని పేరు. అంటాడు, బాతును చంపుతున్నారేమో మీరు, ఇంకో 100 సంవత్సరాలకి అంశ వచ్చింది, దాన్ని మీరు చంపలేదు అని ఒక ప్రవచనం చెప్పి చచ్చిపోతాడు. కరెక్ట్గా అంటే 1400 సంవత్సరాల 15 నుండి 1517 కరెక్ట్గా 100 సంవత్సరాలే. 100 సంవత్సరాలకు మార్టిన్ లూథర్ వచ్చేసాడు. అయితే మార్టిన్ లూథర్ సెయింట్ అగస్టిన్ మఠంలో చదివాడు. చదివినప్పుడు
ఆయన గురించి ఉన్న విషయం ఏంటంటే, ఆయన సన్యాసిగానే జీవిస్తూ ఉన్న దినాల్లో ఒకరోజు ఆయనకి బాగా అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చి ఆ అనారోగ్యంలో ఆయన చనిపోతాడని ఒక భయం ఏర్పడింది. ఆ భయం ఏం చేసిందంటే పెద్ద ఆలోచన తీసుకొచ్చి ఆయన ఆచరిస్తున్నటువంటి అసిష్టమా పాపాత్మలు మాత సర్వేశ్వరుడి తల్లి ఆ గీతాలు ఉన్నాయి మీకు వచ్చాయి, అవి మరీమ కీర్తనలు అంటారు. అవి పాడితే మనసులో నెమ్మది రావట్లేదు. ఆ తర్వాత అతను అక్కడి నుండి ఆనాడు మత విధానాలన్నీ పాటిస్తాడు. ఏం చేసినా ఆయన మనసులో నెమ్మది రావట్లేదు, మార్పు రావట్లేదు. ఆ కోణంలో అతనికి భయం వేసి చనిపోతాననే భయంలో ఉన్నప్పుడు ఒక పెద్ద, అంటే ఈయనకు చదువు చెప్పిన వాళ్ళల్లో అప్పుడు ఆయన ఎంపీఎస్ చేసి డాక్టరేట్ కూడా చేసి ఉన్నాడు. అప్పుడు ఆయన అడిగారు, ఏంటి నీ భయం అంటే, నేను చచ్చిపోతాను, పరలోకం వెళ్ళనేమని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ఆచారాలు ఏం చేసినా హృదయ శుద్ధి రావట్లేదు, పాపక్షమాపణ అనిపించలేదు, నేను చనిపోతానేమో అని భయం వేస్తుంది అన్నాడు. ఆ భయములో నుండి అతనిలో ఒక మార్పు మొదలైంది. ఆ మార్పు ఏంటంటే వాటికన్ సిటీని సందర్శించాలి. అక్కడ పిలాతు మెట్లు ఉన్నాయి, యేసు ప్రభువు నిలబడ్డ మెట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కితే పుణ్యం అనుకుంటారు. ఈయన ఎక్కాడు దిగాడు. అక్కడికి వెళ్ళటానికి కాలి నడకన 6 నెలలు పట్టింది. 6 నెలలు నడిచాడు. అప్పట్లో భిక్షాటం చేసుకుంటూ వెళ్ళేవాడు. భిక్షాటం చేసుకుంటూ వెళ్ళి ఎక్కి దిగి మోకాళ్ళు పగిలి మనసులో మార్పు రాలేదు. అక్కడ ఉన్నవన్నీ చూశాడు. చూసి వాటికన్ సిటీకి ఏం పెట్టారు తెలుసా? క్యాథలిక్లు ఇంత ఫీల్ అవుతారు. వేశ్యావాటిక అన్నారు. వేశ్యావాటిక మళ్ళీ నేను దీని మీద రాను, నేను బ్రతికుండగా దీనిలో అడుగు పెట్టాను. మార్టిన్ లూథరన్ అంటే పెద్ద ధైర్యం. అందుకని లూథరన్స్ అంటే చెప్పుకోవడానికి లూథరన్స్ అంటాం, కానీ ఏమంటారు, ఆ బ్లడ్ పల్సన పడిపోయింది. మనం పల్సన అయిపోయాం. మేము పూర్వదినాల్లో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళం. శ్రీశ్రీ గారు అన్నాడు ఒకసారి, ఎర్ర జెండా వేసిపోయింది. మీరు విన్నారన్నమాట, ఎర్ర జెండా వెలిసిపోయింది, రంగు పోయింది అన్నాడు. మార్టిన్ లూథరన్స్ బ్లడ్ పల్సన పడిపోతుంది. నిజమైన చెప్పేది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ చరిత్ర సేవకులకు తెలియకపోవటము, సంఘాల్లో చెప్పకపోవటము, చైతన్యం తేకపోవటము, ఆ కోణంలో మార్టిన్ లూథర్ అక్కడ మెట్లు ఎక్కి దిగి మోకాళ్ళు పగిలిపోయి అన్నాడు, ఇక నా జన్మలో ఈ వేసేవాటిలోకి నేను రానని వచ్చేస్తాను. వచ్చిన తర్వాత ఆయన 95 మత సిద్ధాంతాలు తప్పని ఈరోజు క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందో తెలుసా? ఆ చర్చిలో ఒక పండుగ ఉంటుంది. ఇవాళ మీరు వాళ్ళని అడగండి చెబుతారు. ఆల్ సెయింట్స్ డే అంటారు. ఆల్ సెయింట్స్ డే ఈరోజు అంటే పరిశుద్ధుల దినం. పరిశుద్ధుల దినం అంటే సేవకులు చచ్చిపోయారే పరిశుద్ధులు, వాళ్ళ దినం ఈరోజు. దినం అంటే లేకపోయింది, భోజనాల దినం కాదు. ఆ రోజు ఆల్ సెయింట్స్ డే అంటారు. ఈరోజు అందరూ విటన్బర్గ్ దేవాలయానికి వస్తారని ఆయనకు తెలుసు. అందుకని ఏం చేశాడంటే ఈ మత సిద్ధాంతాలు తలుపు కొట్టాడు. అందరు తలుపులు తెలుసుకొని రావాలి కదా లోపలికి. అందరూ వచ్చేవాళ్ళల్లా ఈ చదివినప్పుడు అవి నిజమే అనిపించింది. చాలామందికి మతంలో తప్పు ఉందని తెలుసు, కానీ ఎవరు దాన్ని సంస్కరించాల, భయపడ్డారు. అప్పుడు మార్టిన్ లూథర్ గారు వాటిని రాసి ఇవి తప్పులని చెప్పాడు. కొన్ని పుస్తకాలు రాస్తే ఆనాడు ఏం చేశారంటే, అంటే క్యాథలిక్ చర్చిలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే సంఘం, ఫాదరు, బిషపు, ఆర్చ్ బిషపు, కార్డినల్స్, పోప్. కార్డినల్స్ ఎన్నుకుంటారు పోపుని. పాష్ గారు అంటే ఫాదర్, బిషప్ జిల్లాకు ఉంటాడు. రాష్ట్రం మొత్తం మీద ఉండేవాడిని ఆర్చ్ బిషప్ అంటారు. ఆర్చ్ బిషప్ మీద ఉండేవాడిని కార్డినల్స్ అంటారు. కార్డినల్స్ మీద ఉండేవాడు పోప్ ఎన్నుకుంటారు, వాళ్ళు ఎన్నుకుంటారు. అయితే ఇతన్ని విచారించడానికి ఒక కార్డినల్స్ని ఆనాడు డెన్మార్క్ ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మార్టిన్ లూథర్ని బాగా భయపెట్టారు. వింటున్నారా మీరు? భయపెట్టారు. ఎంత భయపెట్టారంటే, జాన్ విక్లిఫ్కి ఏమైంది, జాన్ హస్ని కాల్ చేశావు, నిన్ను కూడా కాల్ చేస్తావు అన్నంత భయపెట్టారు. తొలి దినాల్లో మార్టిన్ లూథర్కి ఎవరు సపోర్ట్ రాదు. అప్పుడు ఆ రాత్రి వేళ ఇంటికి వెళ్ళి మార్టిన్ లూథరు
ఈ సిద్ధాంతాలన్నీ ఒక టేబుల్ మీద పెట్టి మోకరించానంట. నువ్వు రాయమంటే నేను రాశా. మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పెద్ద కీర్తన పుస్తకాల మీద ఇక్కడ రాసేవాడు హీరై స్టాండర్డ్. ఇప్పుడు ఎవరు రాయట్లా. ఎవరు రాసుకుంటారు? పొలాలు స్థలాలు రాసుకుంటారు, అయ్యో రాసుకుంటారు. హీరై స్టాండర్డ్ ఇది పాత కీర్తన పుస్తకాల మీద. అలా మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే ప్రే చేసుకోగానే దేవుడు అన్నాడంట, లూథర్ నేను నీతో ఉన్నాను, ధైర్యంగా వెళ్ళి. రెండవ రోజు ఉదయాన్నే అక్కడ ఆ జర్మనీ పట్టణంలో మీటింగ్ జరుగుతుంటే ఆయన ఆ పుస్తకాల మీద చేయబెట్టి హీరై స్టాండర్డ్ గట్టిగా నేను నిలబడతాను. భయపడ్డాను. ఏంట్రా రాత్రికి ఇక్కడికి ఏమైంది? భయపడి ఏం చట్టం చేశారు తెలుసా? మార్టిన్ లూథర్ని ఎవరైనా చంపితే కేసు లేదు. అసలు ఎంత తిరకాసో చూడండి. అంటే ఎవడైనా చంపొచ్చని ఎంకరేజ్మెంట్ చేయడం. మార్టిన్ లూథర్ ఎవరు చంపినా కేసు కాదని. ఆ కోణంలో ఏం చేశాడంటే ఆనాడు డెన్మార్క్ రాజు ఈయనకి ఫ్రెండ్ మార్టిన్ లూథర్ గారికి కొంతమందికి ముసుగేసి నల్ల ముసుగేసి గుర్రాలు రథాన్ని పెట్టి ఈయన్ని ఏం చేశారంటే ఏమంటారు కనపడకుండా తీసుకెళ్ళారు. ఏమంటారు దాన్ని? తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఏమంటారు? కిడ్నాప్. ఎస్, ఆ పదం రాదు. కిడ్నాప్ చేశారు. అందరూ ఏమనుకున్నారు? మార్టిన్ లూథర్ చంపేశారు, ఈ కథ సుఖాంతమైంది అనుకున్నారు. కాల ఆ కోణంలో మార్టిన్ లూథర్ రాసిన కీర్తనలు ఒకటి మా కర్త గట్టి దొరుకు నేనమ్ము ఆయుధం. వాడెవడు? అసలు ఆ పదం ఎంత బాగుంటుంది. నేను కొన్ని విషయాలు మీకు గుర్తు తీసుకురావాలి. తర్వాత క్యాథరిన్ వాన్ బోరాను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత వారికి పిల్లలు పుడతారు. ముందే మార్టిన్ లూథరు రెండవ కుమార్తె మేరీ చనిపోయింది. బైబిల్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు గుహలో సంపదలు అప్పుడు పాస్టర్లు కంటే ఇప్పుడు కవర్లు ఇచ్చి క్యారేజ్ ఇస్తున్నారు. అప్పుడు కొత్త కదా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ కోణంలో ఏమైందంటే తిండి దొరక్క ఆవిడేమో ఇంట్లో పంట పొలాలు చేపించి ఆవిడ ఈ పిల్లలు కాక ఇంకా 5 పెంచిందంట వాన్ బోరా గారు. అప్పుడు పెద్ద కుమార్తె చనిపోతే ఒక ఆటంకం రెండో కుమార్తె. అప్పుడు తండ్రి కుమార్తెల సంభాషణ భలే ఉంటుంది. దేవుడు చెప్పాడంటే నీ కూతురు చనిపోబోతుంది మార్టిన్ లూథర్ అంటే కూతురు చచ్చిపోతే ఈ ట్రాన్స్లేట్ నాకిద్దా ముందుకెళ్ళిద్దా? అప్పుడప్పుడు మనం ఏదో కారణాలు బట్టి చర్చిని మానేస్తాం కదా, ప్రార్థన మానేస్తాం, బైబిల్ మానేస్తాం. కొంతమంది మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే దేవాలయమే మానేస్తాం. దేవుడు నువ్వు అన్యాయం చేశాడు. ప్రభునందు ప్రియమైన వాడు. రాత్రి నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుష్కాలం పెంచడం. దాన్ని ఏ కోణంలో చూడాలి? మనం ఏమనుకుంటాం? ఆయుష్కాలం పెంచాడు కాబట్టి మంచి చేశాడు, అంతేనా? అందరం అదే అనుకుంటాం. దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ దేవుడేమో హిజ్కియాని రమ్మన్నాడు. హిజ్కియా నీ ఇల్లు సిద్ధం చేసుకో, ఇక నీ కొడుకుని రాజుగా చేసుకో, నువ్వు రావాలంటాడు. ఆయన ఏమంటాడు? కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఇంకో 15 ఉంటానయ్యా, ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చాడు. అది సుఖాంతం బాగానే ఉంది. కానీ ఓ పండితుడు దాన్ని విమర్శించాడు. ఏమని విమర్శించాడు అంటే ఆయన రమ్మన్నప్పుడే ఈయన వెళ్ళొచ్చు కదా. ఈ నుండి ఇంటిని బాగు చేస్తాడా? దేవుడి ఇంటిని బాగు చేస్తాడా? సహజంగా బతకాలని అందరు కోరుకుంటారు. చచ్చిపోయేటప్పుడు అందరికీ అదే వాక్యం గుర్తొచ్చింది. ఇంకో 15 సంవత్సరాలు ఉండేమాట. ఆ పండితుడు ఏం రాశాడంటే ఇప్పుడే చచ్చిపోతే దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా 15 సంవత్సరాలు ఉంటానన్నాడు. తర్వాత ఏమైంది? మీరు బైబిల్ చదవండి, నాకు ఇప్పుడు టైం లేదు. కానీ ఆయన ఆరోగ్యం బాగాలేదని పక్క రాజ్యపు సిరియా వాళ్ళు అనుకుంటా వచ్చి మరి ఇల్లంతా చూస్తాడు. ఏం బాగాలేదంటే ఎలా ఉన్నామని అడిగితే ఈయన ఇల్లు తీసుకెళ్ళి ఆయుధాగారం, ధనాగారం, ఆస్తి ఇవన్నీ చూపిస్తాడు. శత్రువుకి ఎవడో చూపిస్తాడా? వాడు వెళ్తాడు. వెళ్ళి కొన్నాళ్ళకి వస్తాడు యుద్ధానికి. అప్పుడు యెషయా ద్వారా దేవుడు అంటాడు, ఏమయ్యా హిజ్కియా ఏం చేసావు? శత్రువుకి ఏం చూపించావు? దాచుకోకుండా అంతా చూపించానండి. మనం ఇళ్లలో తీసుకెళ్తాంగా, ఇది బెడ్రూము, ఇది అది, ఇది ప్రార్థన గది చెప్పరు, అన్నీ తిరుగుతారు, అన్నీ తిరిగి చూపిస్తారు. ఇది బెడ్రూము, ఇది బాత్రూము, ఆ రూము, ఈ రూము, ప్రార్థన గది చెప్పరు. అప్పుడు దేవుడు అంటాడు, నీకు తర్వాత పిల్లలు నపుంసకులు అవుతారు.
ఎంత పెద్ద శాపం వచ్చింది. అంటే మనం ఏం చూస్తున్నాం, 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడనేది చూస్తున్నాం, కానీ ఇతను నుండి ఇంకో నష్టం తెచ్చాడు కుటుంబానికి. మీరు బైబిల్ చదవండి, 2వ రాజుల గ్రంథం ఎన్నో అధ్యాయం చదవరా? 20వ అధ్యాయం. అవునా? 20వ అధ్యాయంలో రాజు అయిన హిజ్కియాకు మరణ వ్యాధి వచ్చింది, కన్నీటితో ప్రార్థించాడు. అతనికి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చరిత్ర మళ్ళీ మీకు 2వ దినవృత్తాంతాలు 16లో ఉంటుంది. 2వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు చూసారా? ఎన్నో పేజీ? 32వ అధ్యాయం 24వ వచనమా? ఆయన రోగి అయి ఉన్నాడని హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యం, సంపద, ధాన్యం ఇవన్నీ చూపిస్తారు కదా. ఇక్కడ లేదు. 2వ రాజుల గ్రంథం 18వ వచనం చూడండి. మరియు నీ గర్భం పుట్టిన నీ పుత్రుడు బబులోను దాసులను నపంసకులుగా చేయబట్టుకై వారిని కరెక్ట్. అంటే ఒకవేళ హిజ్కియా దేవుడు పిలిచినప్పుడే వెళ్తే పిల్లలు ఏమయ్యేవాళ్ళు? రాజులు అయ్యేవారు. ఇప్పుడేమయ్యేవారు? మనమేం కోరుకుంటున్నాం? కరెక్ట్ చెప్పరే? అదే గొప్ప అనుకుంటున్నాం. ఏది 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడే రమ్మన్నాడు. ఇప్పుడు ఈయన చనిపోట్ల దేవుడే హిజ్కియా ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఒకవేళ అప్పుడే చక్కబెట్టుకుంటే ఈ పిల్లలు రాజులు అయ్యి ఉండేవారు. ఇప్పుడు ఆయన ముందు ఏం చేశాడు? పిల్లల్ని మాట్లాడాడు. మరంతే కదా, వంశం నాశనం అయిపోయింది. మనము దేవుడు ఎప్పుడు ఏది ఇస్తే తీసుకోవటం మంచిది. విన్నారా? దైవ చిత్తం. బాగా విన్నారా? దైవ చిత్తం. మనకు బతికుండాలని అందరికీ ఉంటుంది. కానీ దేవుడు పిలిచినప్పుడే, ఇప్పుడు ఏలియాను రమ్మంటే వెళ్ళిపోయాడు. అవునా? మరి కొన్నాళ్ళు ఉంటానులేని ఆయన అనలా. మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? 15 సంవత్సరాలు ఇచ్చాడు, 15 సంవత్సరాలు ఇచ్చాడు. అసలు తీరా చూపే కుటుంబం నాశనం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్టిన్ లూథర్ ఆ తర్వాత ఈ సంఘ సంస్కరణలు చేపట్టిన తర్వాత పోపు ఆజ్ఞలు మార్టిన్ లూథర్ తగలబెడతాడు. ఇది 1520 ఆ సంవత్సరం. అప్పుడే రాస్తాడు. 1520లోనే మా కర్త గట్టి దుర్గం అనే కీర్తన రాస్తాడు. 1525లో క్యాథరిన్ వాన్ ద్వారాను పరిశుద్ధ వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు పడుతుంది ఈ ట్రాన్స్లేషన్. ఆ తర్వాత 1546 ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన జర్మనీ దేశం ఎవరైనా అయితే తప్పనిసరిగా మార్టిన్ లూథర్ గారు బైబిల్ తర్జుమా చేసిన గుహ ఉంటుంది. ఆ గుహలో తీసుకెళ్తారు. ఆయన అప్పుడేంటి రాయటం? ఇప్పుడల్లా ఇంకు పెన్నులు, జెల్ పెన్నులు కాదుగా, ఇట్లా కోడియకను ముంచి రాయాలి. చాలా కష్టమైన పని. బైబిల్ చదవటమే ఇప్పుడు మనకు ఒళ్ళొంగట్లేదు. ఆయన ఇలా ముంచి, ఇలా రాసి, ఇలా ముంచి, నాకు తెలిసి ఎన్ని అక్షరాల వరకు వచ్చిందండి? ఇలా ముంచి రాయటం కష్టం కదా.
అలా ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అది ప్రపంచ భాషల్లోకి వెళ్ళటం, ఈనాడు ప్రపంచంలో అనేకులు సువార్తను చదవటం నేర్చుకోవటం జరిగింది. అయితే ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. అదేమిటంటే ఆయన 1546 ఫిబ్రవరి 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి 62వ సంవత్సరంలో చనిపోయారు. ఇక్కడ ఒక మాట వినాల్సింది ఏంటంటే అతను ఉన్న పట్టణానికి విటిన్బర్గ్ దేవాలయానికి 60 కిలోమీటర్లు. ఎన్ని 60 కిలోమీటర్లు ఆ బాడీ మోసారంటండి. విన్నారా? 60 కిలోమీటర్లు ఒక వెహికల్ మీద తీసుకురాలా, భుజాన్ని పెట్టుకొని మోసారు. 60 కిలోమీటర్లు, సుమారు 60 కిలోమీటర్లు అంటే గుంటూరు ఎంత కదా? గుంటూరు 50 అవతల 10 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు భుజాన్ని పెట్టుకొని మోసి లక్షల మంది వెంట వస్తే కొంతమందికి మోయడానికి అవకాశం రాలేదంట. అప్పుడు విటన్బర్గ్ దేవాలయంలో అక్కడ పాస్టర్ ప్రసంగం వేయకుండా అక్కడ గుంట తీసి ఆ గుంట పెట్టారు ఆయన శవాన్ని. సమాధుల బెట్ల మార్టిన్ లూథర్ శవాన్ని ఆ ప్రసంగ వేదిక పుల్పిట్ కింద గొయ్యి తీసి దాన్ని పెట్టారు. అక్కడ ఒక రాయి ఉంది. ఎందుకు అక్కడ పెట్టారంటే ప్రపంచంలో పుల్పిట్ అనేది ఉంది, మార్టిన్ లూథర్ బట్టి. అక్కడ ఒక వ్యక్తి స్వార్థ బోధిస్తున్నాడంటే బికాజ్ ఆఫ్ మార్టిన్ లూథర్, అంతే. అందుకని అక్కడ పెట్టారు. మార్టిన్ లూథర్ చనిపోయారు. అయితే లూథరన్స్ అనే పేరు ఆయన పెట్టుకోమల్లా. ఆయన అనుసరించే వాళ్ళందరినీ లూథరన్స్ అన్నారు. అప్పుడు ఆకాశం అంతా ఉవ్వెత్తున లేచింది ఉద్యమం. అప్పుడు క్యాథలిక్ చర్చిలన్నింటినీ చాలామంది క్యాప్చర్ చేసేసి లూథరన్ చర్చెస్గా మార్చారు. ఈనాడు ప్రపంచంలో అత్యధికులు లూథరన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఏమిటంటే ఈ పెంటెకోస్టల్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, మనకు రక్షణ లేదంట. బైబిల్ తెచ్చిన వాళ్ళే మనం. నేను ఒకసారి ఒకరిని అడిగా, నీ బైబిల్ ఎట్ట వచ్చిందన్న? 100 రూపాయలు కొంటే పెడితే వచ్చిందన్న. వాటికి అంతే తెలుసు. మార్టిన్ లూథర్ అసలు బైబిల్ కోసం ఏం చేశాడో తెలుసాను. అది మనకు అనవసరం అన్న. రక్షణ ఎవరికి వచ్చింది? రక్షణ వాళ్ళకి తెలియదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి సంఘానికి ఒక చరిత్ర ఉంది. కాబట్టి ఈరోజు మార్టిన్ లూథర్ చాలా సాహసోపేతమైన జీవిత నిర్ణయం. తర్వాత నేను ఒక ఎల్ఈఎఫ్ పుస్తకం, ఈ మాట వినండి. ఎల్ఈఎఫ్ వాళ్ళు మంచి బుక్స్ ప్రింట్ చేస్తారు, బ్యూటిఫుల్ బుక్స్ అని. దానిలో ఒక పుస్తకంలో రాశారు, క్రీస్తు శకం అంటే మొదటి 100 సంవత్సరాలు యేసు ప్రభు చనిపోయిన తర్వాత, పునరుద్ధారణ అయిన తర్వాత, ఇప్పుడు 2000 సంవత్సరాలు కదా. ఈ 2000 సంవత్సరాల్లో సాతాను సామ్రాజ్యం మీద దండయాత్ర చేసిన వీరుడు ఒక్కడే మార్టిన్ లూథర్ అన్నాడు. సామ్రాజ్యం మీద దండయాత్ర చేశాడు. చాలామంది పుట్టుకొచ్చారు 100 సంవత్సరాల తర్వాత. అసలు ఆ పేరు విన్నారా? సాతాను సామ్రాజ్యం మీద దండయాత్ర చేశాడు. దండయాత్ర చేయబట్టే బైబిల్ అందరి చేతుల్లోకి అంతటి వీరు. కానీ గొప్ప ప్రార్థనాపరుడు. తెల్లవారు 3 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా మోకరించింది. ఏ భక్తుడైనా భక్తురాలైనా గొప్పవాళ్ళైంది నాకు తెలిసి 3 పద్ధతులు. ఒకటి ప్రార్థన, అది తప్పదు. ప్రార్థన అంటే భయం వచ్చినప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు కాదు, క్రమంగా క్రమశిక్షణ. ఈరోజు ప్రార్థన అంటే ప్రార్థన. 2 లేఖనం, బైబిల్ చదవడం. నాకు దేవుని కృపను బట్టి సంఘానికి వచ్చిన తర్వాత ఎక్కువసార్లు చదవటానికి అవకాశం ఏర్పడింది. 3 దేవుని ముందు పాపక్షమాపణ. మనం పాపక్షమాపణ మారు మనసు లేకుండా ప్రార్థన చేసినా బైబిల్ చదివే ఏం లాభం లేదు. నిజమైన మార్పు ఉండాలి, అది నిజమై ఉండాలి. నేను నా పాపాలు ఒప్పుకోవటం ఊరక పెదవులతో కాదు, అది హృదయంలో ఉండాలి. మార్టిన్ లూథర్ని కలిసివేసింది కూడా ఏంటంటే హృదయంలోని పరివర్తన, మాటల్లో పరివర్తన కాదు, మనుషులు చూసే పరివర్తన కాదు. కాబట్టి చక్కగా ప్రార్థన, బైబిల్ చదవటం, కీర్తన పాడటం కూడా చాలా మంచిది. కీర్తనలు కూడా నాకు చాలా ఇష్టం. నేను స్వయంగా ఒక్కనే పాడుకుంటాను, నాకు బాగా ఇష్టం. వినటం కూడా ఇష్టం, పాడటం కూడా ఇష్టం. జనాల్లో కాదు, నాకు ఒంటరిగా కూర్చున్నా ఒక్కనే పాడుకోవటం బాగా ఇష్టం. ఇవి ఎందుకు చెబుతున్నానంటే ఒక వ్యక్తిని మంచి దేవుడితో ఒక అనుబంధాన్ని ఏర్పరిచి
సమాజానికి మంచి సేవ చేయాలంటే మన శక్తి చాలదు, మన బలం చాలదు, మన బుర్ర చాలదు. దేవుడు కావాలి. దేవుడు కావాలి అంటే ఆ వ్యక్తి ప్రార్థన పరుడై ఉండాలి. 100% అయి ఉండాలి, 100%. అలాగే మన అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోవాలన్నా ప్రార్థన జీవితం ఉండాలి. ఆ ప్రార్థన ఏదో కొద్దిగా ఉండకూడదు, ఎక్కువ టైం ప్రార్థనలో ఉండాలి. లేఖనాలు బాగా చదవాలి. అలా చదివితే మనం కూడా మన కుటుంబానికి దీవులుగా ఉంటాం, మన రక్షణ ఉంటుంది, మన వల్ల మేలుగా ఉంటుంది, మన సంఘం దీవించబడుతుంది. అలా ఉండటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన ఆత్మ సహాయాన్ని దయచేయను గాక. ఇప్పుడు మన ఎవరి బిడ్డలు ఓ ప్రత్యేకమైన కీర్తన పాడిన తర్వాత సహోదరుడు సుందరరాజు గారు మరి శుభాకాంక్షలు కొన్ని విషయాలు మీతో చెప్తారు. సిస్టర్స్, వీళ్ళకి 2 స్వీట్స్ ఇవ్వండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 135వ కీర్తన, చిన్న కీర్తనల పుస్తకం నుండి 135వ కీర్తన. దేవుడవైన ఆత్మ. అయినా అంత చక్కగా పాడితే పాట తప్పట్లు పట్టద్దు. సుందరరాజు గారు నాకు తీసుకుంటారా?
ముందుగా దేవుని నామమునకు స్తోత్రములు. గౌరవనీయులు పాస్టర్ గారికి, సంఘ పెద్దలు, సంఘస్థులందరికీ కూడా మరి దేవుని నామం పేరిట శుభాలు తెలియజేస్తా ఉన్నాను. పాస్టర్ గారు మధ్యాహ్నం ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ చెప్పాలన్నారు. వాళ్ళు ఇప్పుడు చేసి కొన్ని విషయాలు కూడా చెప్పంటే కొన్ని మీ దృష్టికి తీసుకొద్దామని నేను నిలబడ్డాను. కొంతమంది వచ్చారు, మీరు చిక్కారు, వదిలే పని లేదు. పాస్టర్ గారు మాట్లాడుతూ మరి కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ టచ్ చేశారు. అలాగే మార్టిన్ లూథర్ గారి యొక్క బయోగ్రఫీని కూడా టచ్ చేశారు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ కొన్ని చెప్పారు. నేను వాట్ ఈస్ రిఫర్మేషన్ డే అనేది, అలాగే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, రిఫర్మేషన్ డే ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి, మనలో రావాల్సిన రిఫార్మ్ ఏంటి అనేది నేను కొన్ని ఒక 5 to 10 minutes మీతో ముచ్చటించాలని అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు రిఫర్మేషన్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే 1517 సంవత్సరం అక్టోబర్ 31న మార్టిన్ లూథర్ గారు క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా, వాళ్ళు చేసే ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసి, నిరసించి ఒక 95 సూత్రాలు లేకపోతే 95 థీసెస్ వాటిని జర్మనీలోని విటెన్బర్గ్ అనే చర్చ్ డోర్ కొట్టాడు. అప్పుడున్న చర్చికి అగెయిన్స్ట్గా ఆ రోజునే మనం రిఫర్మేషన్ డేగా మనం కమెమరేట్ చేస్తాం, గుర్తుపెట్టుకుంటాము, దాన్ని సెలబ్రేట్ చేస్తాం. అది ఇంపార్టెన్స్. సరే, ఈరోజు వాస్తవంగా మనం మార్టిన్ లూథర్ యొక్క కరేజ్, ఆయన యొక్క ధైర్య సాహసాలు, చర్చ్ అంతా ఒకవైపు ఉంది. ఆ రోజున మార్టిన్ లూథర్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంత పవర్ఫుల్ చర్చ్ని ఎదుర్కోవడం అనేది తేలిక కష్టమా? తేలిక కష్టమా చెప్పండి. చాలా పవర్ఫుల్ చర్చ్ అది. పొలిటికల్గా చాలా పవర్ఫుల్, ఫినాన్షియల్గా చాలా పవర్ఫుల్ ఆ రోజున్న క్యాథలిక్ చర్చ్. అటువంటి పవర్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ని ఎదుర్కోవడం ఒక వ్యక్తికి చాలా కష్టం. కానీ అది మార్టిన్ లూథర్ గారు చేశాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆయన యొక్క కరేజ్, ఆయన యొక్క ధైర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం పోపుని ఎదిరించడంలో. దీని ద్వారా మనకి బయలుపడిన అంశం ఏంటంటే గాడ్స్ మైటీ వర్క్, దేవుని యొక్క మరి ప్రబలమైనటువంటి శక్తి చర్చిని రిఫార్మ్ చేయడం, ఆ రోజు ఉన్నటువంటి సంఘాన్ని సంస్కరించడంలో దేవుని యొక్క ప్రభావవంతమైన శక్తి ఏ విధంగా పనిచేసింది మార్టిన్ లూథర్ ద్వారా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్య శక్తి ఆ రోజు బయటపడింది. దాని ద్వారా మనం ఏం చేయాలంటే మన హృదయాలను కూడా సంస్కరించుకోవాలి, మన హృదయాలను కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాస్తవంగా ఆ రోజుని బేస్ చేసుకొని మనం చేయాల్సిన అంశం ఏంటంటే దేవుని యొక్క వాక్య వెలుగు చీకటిని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. అందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు వరకు బైబిల్ సంగతి తెలియదు. ఆ రోజున బైబిల్ అంటే తెలియని ఇగ్నోరెన్స్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ చీకటిని చీల్చుకుంటూ ద లైట్ ఆఫ్ ద గాస్పెల్ పెనట్రేట్ అయింది, బయటకు వచ్చింది. చీల్చుకొని ఆ లైట్ బయటకు వచ్చింది. దేవుని యొక్క వాక్యపు వెలుగు ఆ రోజున బయటకు వచ్చింది. అందుకని మనం ఆ రిఫర్మేషన్ డేకి లేదా మార్టిన్ లూథర్ గారికి అంతగా మించి దేవుడికి మనం ఎల్లప్పుడూ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉండాలి. ఆ రోజు కనుక మార్టిన్ లూథర్ ద్వారా ఆ మైటీ వర్క్ ఆయన చేయకపోయి ఉంటే దేవుడు ఈరోజు మనకు కూర్చునే వాళ్ళం కాదు, దేవుడిని మనం ఆరాధించే వాళ్ళం కాదు, మన చేతుల్లో బైబిల్ ఉండేది కాదు, మనకేది తెలిసేది కాదు. అందుకని ఆ వాక్యపు వెలుగుని దేవుడు అందరికీ ప్రసరింప చేసినందుకు త్రూ మార్టిన్ లూథర్ మనం ఖచ్చితంగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మార్టిన్ లూథర్ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. చూడండి, సత్యం ఏంటనేది ఆయన బయట పెట్టాడు. సత్యం ఏంటి? అప్పుడున్న చర్చ్ అంతా కొన్ని ఫాల్స్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, అబద్ధమైనటువంటి విషయాలు, సిద్ధాంతాలన్నీ బోధిస్తున్నారు. కానీ ఒక మనిషి సత్యం కోసం నిలబడ్డాడు. ఒక మనిషి, వన్ వాయిస్, ఒక్క గొంతుక ప్రపంచం మొత్తాన్ని మార్చింది. ఏ విధంగా మార్చగలిగింది ఒక గొంతుక ప్రపంచానంటే సత్యాన్ని బోధించే ఒక గొంతైనా చాలు, ఇట్ కెన్ చేంజ్ ద హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని మార్చగలుగుద్ది. ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ ద ట్రూత్
అది సత్యం అయితే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మార్చగలుగుద్ది. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, మార్టిన్ లూథర్ ఒక్కడే, వన్ మ్యాన్, బట్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఏ మెజారిటీ. చాలాసార్లు మనం చెప్పుకుంటాం, వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఏ మెజారిటీ. ఒక్క వ్యక్తే, ఆయన ప్రక్కన దేవుడు ఉంటే కోటాను కోట్ల మంది ఎదురుగున్నా కానీ ఈ ఒక్కడే మెజారిటీ. అది మరి మార్టిన్ లూథర్ ద్వారా ప్రూవ్ అయింది. కాబట్టి ఒక గొంతు, మార్టిన్ లూథర్ ఒక గొంతు మరి ప్రపంచం మొత్తాన్ని మార్చేసిందనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మార్టిన్ లూథర్ గారు నిరసన వ్యక్తం చేయటం కాదు, అది మాత్రమే కాదు, పోపులు చేస్తున్నటువంటి అరాచకానికి ప్రొటెస్ట్ చేయడం, నిరసన వ్యక్తం చేయడమే కాదు మార్టిన్ లూథర్ గారు చేసింది. ఆయన ఏం చేశాడంటే, మరి దేవుని యొక్క అపారమైన కృప ఎలా ఉంటుంది, గాడ్స్ గ్రేస్ అంటే ఏంటి అనేది ప్రపంచానికి ఆయన తెలియజేశాడు. కాబట్టి ఈ రిఫర్మేషన్ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మతాన్ని సంస్కరించాడు, మతోద్ధారణ చేశాడు, సంస్కరించాడు. బట్ ఈరోజు మనకి అప్లై అయ్యేది ఏంటి అంటే, మన హృదయాన్ని సంస్కరించుకోవడం, మన జీవితాలను సంస్కరించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే బైబిల్లో ఉన్న ట్రూత్ని, సత్యాన్ని గ్రహించగలగడం, అది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క అసలు లిమిట్లెస్ గ్రేస్ని, ఇమ్మెజరబుల్ గ్రేస్ని కొలవలేం. దేవుని యొక్క కృప అంటే మనం కొలవలేం, ఆయన గ్రేస్ని. దాన్ని మనం అర్థం చేసుకోవడం, వాటి ద్వారా అంటే దేవుని యొక్క కృపని అర్థం చేసుకోవడం ద్వారా, దేవుడు బైబిల్ ద్వారా తెలియజేసిన సత్యాల్ని అర్థం చేసుకోవడం ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే. అలాగే మరి ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, కొన్ని విషయాలు ఎందుకో నేను క్లుప్తంగా చెప్తాను. ఒకటి ఆయన చెప్పింది ఏంటంటే, స్క్రిప్చర్ అలోన్. అంతకుముందు అంటే మార్టిన్ లూథర్ గారి రిఫర్మేషన్ డే తీసుకురాకముందు ప్రజల్లో ఉన్నటువంటి అపోహ ఏంటి అంటే, ఒకసారి జాగ్రత్తన్నారు, ప్రజల్లో అప్పుడు దాకున్న అపోహ ఏంటి అంటే, సాల్వేషన్ కావాలి అంటే, పాస్టర్ గారు ఇప్పుడు చెప్పారు, రక్షణ అనేది కావాలి అంటే మనం సత్క్రియలు చేయాలి, లేదా పోప్స్కి పేమెంట్స్ చేయాలి, డబ్బులు చెల్లించాలి, లేదా కొన్ని రిలీజియస్ రిచువల్స్ అంటే మతపరమైనటువంటి పనులు మనం చాలా చేస్తూ ఉంటాం, ఆచార వ్యవహారాలు, అవి చేస్తే చాలు అనేటువంటి నమ్మకం ఉండేది ఆ రోజు ఉన్నటువంటి ప్రజల్లో. ఒకటేంటి, మంచి పనులు చేయడం, మంచి పనులు చేస్తే చాలు, పోపు డబ్బులు ఇస్తే చాలు, లేదా మూడోదేంటి రిచువల్స్, రిలీజియస్ రిచువల్స్ చేస్తే చాలు, చర్చికి రావడం, ఇంటికి వెళ్ళడం, సండే స్కూల్కి అటెండ్ అవ్వడం, స్త్రీల సమాజానికి అటెండ్ అవ్వడం, లేదా సండే స్కూల్కి, లేదా బైబిల్ స్టడీగా, ఇవన్నీ రిచువల్స్. ఇవన్నీ అలా కాదు, అలా వస్తే చాలు అనుకునేవాడు. అది కాదు అనేది ఈయన ట్రూత్స్ ఏం చెప్పాడంటే, ఒకటి స్క్రిప్చర్ అలోన్, మనల్ని సేవ్ చేయగలిగింది స్క్రిప్చర్ మాత్రమే, దేవుడి వాక్యం మాత్రమే. మనకి ఇక్కడ యెషయా 48:48 ఒక వచనం ఉంది, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచునను. యెషయా గ్రంథం 48. కాబట్టి స్క్రిప్చర్ అలోన్, దేవుని వాక్యం మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది, అది నమ్మాలి. నెంబర్ 2, గ్రేస్ అలోన్, మన సత్క్రియలు కాదు, దేవుని యొక్క కృప మాత్రమే. మనం అర్హత లేకపోయినా ఆయన ప్రేమ చూపిస్తాడే మన మీద, మనకు సహాయం చేస్తాడే, మన మీద జాలి చూపిస్తాడే, దట్ ఈస్ గ్రేస్. మనం వీ డోంట్ డిజర్వ్ ఇట్, మనకు అర్హత ఉండదు, కానీ ఆయన ఉచితంగా ఆయన కృప మనకిచ్చి మనల్ని చాలా పై స్థాయికి తీసుకెళ్తా ఉంటాడే, అది కృప. ఆయన కృప ద్వారా మాత్రమే రక్షణ ఉంటుంది, కానీ మనం గొప్ప గొప్ప నీతి కార్యాలు, గొప్ప కార్యాలు చేయడం ద్వారా మాత్రం మనకి సాల్వేషన్ రాదు అనేది ఈరోజు గుర్తుంచుకోవాలి. గ్రేస్ అలోన్. మూడోది ఫెయిత్ అలోన్, మనకి రక్షణ ఎలా వస్తుంది, విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. మనకు సాల్వేషన్ అనేది ఫెయిత్ ద్వారానే వస్తుంది, మనం చేసే పనులు కాదు, దేవుని యందు విశ్వసించడం ద్వారా మాత్రమే మనకి రక్షణ వస్తుంది అనేటువంటి సత్యం మనం గ్రహించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం చేసే ఏ పనైనా కానీ మనకి కాదు గ్లోరీ రావాల్సింది, మనకు కాదు పేరు రావాల్సింది. టు గాడ్ అలోన్ బీ ద గ్లోరీ, దేవుడికి మాత్రమే ప్రతిదీ మహిమ ఉండాలి. మన గొప్పతనం మనం ఎక్స్పోజ్ కావడం కాదు, కానీ ప్రతి విషయంలో దేవుడు ఎక్స్పోజ్ అవ్వాలి.
మన ప్రార్థన ద్వారా కానీ, మన ప్రసంగం ద్వారా కానీ, మన చర్చ్ ద్వారా కానీ, వాట్ ఎవర్ ద యాక్టివిటీ యూ డూ, దాని ద్వారా మనంగా అది ఎక్స్పోజ్ అవ్వాల్సింది. గాడ్స్ గ్లోరీ ఎక్స్పోజ్ అవ్వాలి. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఇవి మాత్రమే మనల్ని రక్షణలోకి నడిపిస్తే కానీ మనం చేసే పనులు కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రిఫర్మేషన్ డే అంటే మార్టిన్ లూథర్ గారు చేసిన గొప్ప కార్యం అని చెప్పాను. అంతేకాదు ఆయన ఆ రోజున ఫాల్స్ డాక్ట్రిన్స్ అన్నీ బయటపెట్టి, అబద్ధపు సిద్ధాంతాలన్నీ కూడా బయటపెట్టి కొన్ని పాస్టర్ గారు కూడా చెప్పాడు. నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. అయితే దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం చేయాల్సిన అంశం ఏంటో 2 నిమిషాలు ఆలోచించి నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు ఆ రిఫర్మేషన్ డే గురించి వింటున్నాం, మార్టిన్ లూథర్ గారి గురించి వింటున్నాం, పోప్ యొక్క హిస్టరీ వింటున్నాం, అన్నీ వింటున్నాం. కానీ అది వినాలి, తెలుసుకోవాలి. బట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ షుడ్ రిఫార్మ్ అవర్ సెల్వ్స్. ఈ రోజుని బేస్ చేసుకొని అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనం రిఫార్మ్ అవ్వాలి, మనం సంస్కరించబడాలి, మనం మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఒక మాట, వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ కదా, అవునా కాదా? కాదా అవునా? చెప్పట్లేదు. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్, బట్ హౌ మచ్ క్రిస్టియానిటీ ఈస్ దేర్ ఇన్ అస్ అనేది అసలు అది $1 million క్వశ్చన్. మనందరం క్రైస్తవులమే, బట్ క్రైస్తవ్యం మనలో ఎంత ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రిఫర్మేషన్ డే రోజు మనం దాని మీద రిఫ్లెక్ట్ అవ్వాలి. మన క్రిస్టియన్స్ నాలో క్రిస్టియానిటీ ఎంత ఉంది అనే దాని మీద మనం రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ రిఫర్మేషన్ డే రోజు మనం చేయాల్సింది ఏంటంటే, మరి చెప్పాను కదా, ఊరకనే బైబిల్ చదవడం కూడా కాదు, కానీ మనం దాన్ని పాటించడానికి నిందా చెప్పే క్రిస్టియానిటీ ఎంత ఉంది మనం. ఒకసారి అంటే ఒక ప్రొఫెసర్ గారిని ఒక లేడీ వచ్చి, ఒక ఎల్డర్లీ లేడీ వచ్చి ఒక మాట చెప్పింది ఒక ప్రొఫెసర్ గారు. ఏం చెప్పింది సార్? ప్రొఫెసర్, ఐ హ్యావ్ గాన్ త్రూ ద బైబిల్ 30 times అని అన్నాను. అంటే నేను బైబిల్ని 30 సార్లు చదివానండి అని అన్నాను. వెంటనే ప్రొఫెసర్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, వెరీ గుడ్ అని చెప్పి, బట్ హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద బైబిల్ గాన్ త్రూ యూ అని అడిగాడు. అంటే 30 సార్లు బైబిల్ చదివా బాగుంది, కానీ బైబిల్ నీ ద్వారా ఎన్నిసార్లు బయలుపరచబడింది? 30 సార్లు నువ్వు బైబిల్ చదువు, వెరీ గుడ్, బట్ నీ ద్వారా బైబిల్ ఎన్నిసార్లు ప్రజలకి ప్రచురించబడింది, తెలియజేయబడింది అని ఆయన ప్రశ్నిస్తే ఆమె షీ పుట్ ఎ లాంగ్ ఫేస్. తర్వాత ఈ రిఫర్మేషన్ డే రోజు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఏం చేయాలి? చెక్ చేయాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. ఏంటో తెలుసా, మనలో చాలా చాలా దేవుడికి నచ్చని విషయాలంటే వాటిని సంస్కరించుకోవాలి. కొన్ని నేను మెన్షన్ చేస్తాను, తర్వాత మీరు లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు మిగతాయి. అంటే మనలో సహజంగా ఉండేటువంటి కొన్ని లక్షణాలు. కోపం ఉంటుంది. ఏముంటుంది? యాంగర్ ఉంటుంది. కోపం లేని వాడు చేయొద్దండి, అస్సలు నా కోపం రాదని వాడు చేయొద్దండి. నేను పాస్ గారంటే కోపం లేని వాళ్ళు ఎవరు ఉంటారా? అసలు ఎవ్వరు ఉండరు. కానీ ఒక ఆయన ఏం చెప్పాడంటే కోపం ఎలాంటిదంటే, యాంగర్ అనేది ఎలాంటిదంటే, ఇంగ్లీష్లో నేను చదవట్లేదు అని ఆయన చెప్పాడు ఒక ఆయన. కోపం ఎలాంటిదంటే, యాంగర్ ఈజ్ అన్ యాసిడ్. ఏంటది? యాసిడ్. యాసిడ్ అంటే మీకు తెలుసు కదా, పవర్ఫుల్. చల్లేమనుకోండి మొహం అంతా కాలిపోతుంది. ఆయన ఏమన్నాడు తెలుసా, యాంగర్ అనేది యాసిడ్ లాంటిది. ఆ యాసిడ్ దేంట్లో అయితే ఉంచామో, దేంట్లో అయితే స్టోర్ చేయబడ్డామో, మనం చల్లేదానికంటే కూడా దేంట్లో స్టోర్ చేయబడ్డామో దానికి మోర్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎక్కువగా డెస్ట్రాయ్ చేయబడుతుందని. కాబట్టి యాంగర్ నేను అరిసే ఏమైంది, ఆమె హట్ అవడం అటుంచి అసలు నాలో ఆ యాసిడ్ అనేది ఎక్కువ పవర్ చూపిస్తుంది. నేను ఎక్కువ దెబ్బతింటాను ముందు. కాబట్టి యాంగర్ ఉంటుంది మనలో. ద్వేషం, హేట్రేట్ అందరికీ తెలిసిందే. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉండేది. ఉండదా ద్వేషం అనేది? హేట్రేట్ ఉండదా? జలసీ ఉండదా? అసూయ ఉండదా? ఏమైనా మంచి బట్టలు పట్టుకొచ్చింది, ఆమె జలసీ ఫీల్ అవుదా? ఖచ్చితంగా. ఏమైనా మంచి గోల్డ్ చైన్ పెట్టుకుంది, పక్కన వాళ్ళకి జలసీ ఫీల్ అవరా? వాటి నుంచి ఆ నెక్లెస్ వైపే చూస్తూ ఉండరా? నీ ఐస్ అని దాని మీద ఫిక్స్ అయి ఉండవా? జలసీ ఉంటుంది, అత్యాశ ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది, చాలా ఆశ ఉంటుంది మనకు, చాలా ఆశ ఉంటుంది. పిసినారితనంగా ఉంటుంది, మైజర్లీనెస్ కూడా ఉంటుంది మన దగ్గర, ఉండదా? ఇవన్నీ ఉంటాయి. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలా దేవుడికి నచ్చని అంశాలు మనలో వాటిని రిఫార్మ్ చేసుకోవాలి. మధ్యలోతన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, హిస్టారికల్ ఈవెంట్స్ జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. బట్ వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ మీ? మీ గురించి, నా గురించి ఏంటి?
మనం ఎంతవరకు రిఫార్మ్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిఫార్మ్ చేసుకోవడానికి ఇంకొకసారి దాన్ని ఇది రిమైండ్ చేసేటువంటి అకేషన్గా నేను మీకు తెలియజేస్తాను. మనలో వాట్ ఈజ్ అగెయిన్స్ట్ గాడ్, దేవుడికి వ్యతిరేకంగా ఏముంది అనేది మనం గుర్తించాలి, దాని గురించి ఆలోచన చేయాలి. మనం సంస్కరించబడాలి. మనం క్రైస్తవులు ఉన్నాం కదా, క్రైస్తవులు ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే క్రైస్ట్ లైక్ లైఫ్ ఉండాలి. క్రీస్తు ఎలా జీవించాడో కొన్ని లక్షణాలు మీకు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. దేవుడి దగ్గర ఏముంది? ప్రేమ ఉంది లేదా? దేవుడిలో ప్రేమ ఉందా లేదా? చాలా ప్రేమ ఉంది. దేవుడిలో జాలి ఉంది లేదా? చాలా అద్భుత కార్యాలు చేసాడు ఆయన, చాలా జాలి ఉంది. ఇవన్నీ గాడ్లీ క్వాలిటీస్. కరుణ ఉంది, మెర్సీ ఉంది దేవుడి దగ్గర, ఉందా లేదా? మన దగ్గర ఉండదనుకోండి, క్షమాపణ కూడా ఫర్గివ్నెస్ ఉంది దేవుడి దగ్గర. ఆయన సిలువ వేస్తున్నా కానీ అయ్యా వీళ్ళందరినీ క్షమించన్నాడు. మనం అయితే కోపంగా మనం నచ్చినా మనం ఎంత కోపం చూస్తాం, ఇంకా మన రియాక్షన్ ఎంత భయంకరంగా ఉంటుంది ఎవరైనా మనం ఒక డైలాగ్ అంటే. మరి యేసుప్రభువు సిలువ వేస్తున్నా కానీ ఎంత క్షమాపణ కూడా అక్కడ చూపించాడు తెలుసా? ఈ లక్షణాలన్నీ మనలోకి రావాలి. ఇందాక నేను చెప్పిన ఈవిల్ క్వాలిటీస్ అన్ని పోయి గాడ్లీ క్వాలిటీస్ వస్తేనే రిఫర్మేషన్ నిజంగా జరిగింది మనలో. అలాగే మరి ఇతరులకు సహాయపడటం, హెల్పింగ్ నేచర్. పాస్టర్ చాలాసార్లు చెప్పింది గివింగ్ ఈజ్ డివైన్. గివింగ్ అనేది, ఇవ్వడం అనేది దేవుడి లక్షణం. ఇవ్వాలి అంటే మన తాహతుకి మించి కాదు, మీ ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వమంటలా, అలా చేయకూడదు. మళ్ళీ ఇవ్వగలిగినంత ఇవ్వడం, మన లిమిట్స్లో ఇవ్వగలడం, హెల్పింగ్ నేచర్ అనేది. కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే ఈ రిఫర్మేషన్ రోజు మన జీవితాల మీద మనం ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవ్వాలి. మనలో దేవుడికి నచ్చని అంశాలు ఏమున్నాయి, దేవుడిలో ఉన్న క్వాలిటీస్ మనం ఎట్లా ఇంబైట్ చేసుకోవాలి, ఎట్లా మనలో అబ్జర్వ్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. వీఆర్ ఆల్ బిలీవర్స్లో రిఫార్మ్ రావాలి, చర్చ్లో రిఫార్మ్ రావాలి, మన థింకింగ్ ప్రాసెస్లో రిఫార్మ్ రావాలి, మన యాటిట్యూడ్స్లో రిఫార్మ్ రావాలి, మన డైలీ రొటీన్లో రిఫార్మ్స్ రావాలి. ఇది రిఫార్మేషన్ చేయాలి. ఇట్లా రిఫర్మేషను వ్యక్తిగతంగా కనుక రిఫర్మేషన్ వస్తే నీలో నాలో మార్పు వచ్చిందనుకోండి, ద హోల్ చర్చ్ గెట్స్ రిఫార్మ్. చర్చ్ మొత్తంలో కూడా రిఫర్మేషన్ వస్తుంది, సమాజానికి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుడు మనకి ఏమందించాడో బైబిల్ గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, మనలో నచ్చని లక్షణాలు దేవుడికి ఏమున్నాయి వాటిని పక్కన పెట్టుకొని మనం రిఫార్మ్ చేసుకొని మనల్ని మనం దేవుని యొక్క లక్షణాలని పుణికి పుచ్చుకొని ఆయన ఇచ్చేటువంటి సాల్వేషన్ ఉంది కదా, ప్రైస్లెస్ సాల్వేషన్, దానికి విలువ లేదు, వెల కట్టలేదు. అటువంటి సాల్వేషన్ పొందడానికి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి లూథరన్ చర్చ్లో మెంబర్, ప్రతి ఒక్కరు కూడా దానికి ప్రయత్నం చేయాలి. యాక్చువల్గా మార్టిన్ లూథర్ గారు లూథర్ మిషన్ను స్థాపించాలనో, ఒక రిలీజియన్ స్థాపించాలనో ఆ రిఫర్మేషన్ తీసుకురాలి. ఆయన చేసింది ఏంటంటే చీకట్లో ఉన్నటువంటి వాక్యాన్ని బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సాల్వేషన్ కొరకు మనం ఏం చేయాలి, మనలో ఎటువంటి రిఫార్మ్ రావాలి, ఎలా మనం సంస్కరించబడాలి అనేది మనకి ఇష్టం లేకపోయినా కానీ మన జీవితాల గురించి మనం ఒకసారి రిమైండ్ చేసుకోవాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. తద్వారా దేవుడు కూడా మనందరినీ బ్లెస్ చేస్తాడు. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి పాస్టర్ గారు నాకు ఇచ్చిన అవకాశం కొరకు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఓపికగా విన్న మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుందరరాజు గారు అందించిన రిఫర్మేషన్ ఉద్దేశంలో క్రైస్తవ జీవన విధానం మార్పు, మరి దేవునికి భయంకరంగా మనలో కూడా మార్టిన్ లూథర్ లాంటి వ్యక్తులు రావాలని మంచి ఆకాంక్షతో చెప్పిన వాక్యాన్ని బట్టి వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మిత్రులు నాయ రమేష్ గారు ప్రత్యేకమైన కీర్తన జయరా గారు గ్రీటింగ్ చెప్తారా? జయరా గారు శుభాకాంక్షలని ఒక మాట చెప్పు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మా కర్త కలిగి దొరకమైన కీర్తులు కరిగి నా దీపం యేసయ్యా నీవు
సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదురే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదురే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోరలపై దీపాల తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదురే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది, మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదురే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము హారని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, పరక్రమశాలివై నడిచావు కాపరిగా, పరక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదురే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. రమేష్ గారికి వందనాలు. వేరే గారు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత పలహారం ప్రార్థన పలహారం చదువు.
ప్రియమైన సంగమా, ఇప్పటి వరకు మనం సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా నాకు మా గుండె కాడ ఆగల. మీరు ఏదో అనుకుంటారు కానీ శుక్రవారం భోజనాలకి ఈ ట్రాఫిక్లో మామూలుగా మన పని మీద మనం వెళ్ళాలంటే వెళ్ళిపోతాం. శుక్రవారం భోజనాలు పంచడానికి వెనక్కి కూర్చున్న వాళ్ళకి ఏమి ఉండదు. బండి నడిపే వాళ్ళు స్లోగా వెళ్ళాలి, చుట్టుపక్కల రోడ్ల పక్కన ఎవరెవరు ఉన్నారో చూసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ మనకి ఎవరు ఎదురొస్తున్నారు, ఎవడో వెనకొచ్చి గుద్దుతాడో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికీ నాకు శుక్రవారం వచ్చిందంటే కొంచెం గుండె దడదడగానే ఉంటుంది. మరి రాగానేమో అయ్యగారేమో మాట్లాడమని చెప్తాడు. మరి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఒక విషయం, ఇప్పుడు దాకా సుందర్ గారు పాపం చాలా అర్ధగంట నుంచో 45 నిమిషాల నుంచో చెప్తున్నట్టున్నారు. కొద్ది నిమిషాలైనా మరి రిఫార్మేషన్ డే అది ఎవరికైతే మార్టిన్ లూథర్ గారికా, మనకా, సుందర్ గారికా, పాస్టర్ గారికా, ఎవరికి రిఫార్మేషన్ డే? ఎవరికి? మనకేనా? చాలా సంతోషం. మరి రిఫార్మేషన్ డే చూస్తుంటే మరి జనాలు మాత్రం ఇక్కడ ఎవరు లేరు. మార్నింగ్ పాస్టర్ గారు పేరుని పెట్టి ప్రార్థన చేస్తున్నారు. దాదాపు 3.5 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ వచ్చిన చర్చి బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం మన పేరు పెట్టి చేస్తున్నారే అయినా ప్రతి మార్నింగు ఎవరిని మర్చిపోకుండా పిల్ల తల్లి చనిపోయిన వాళ్ళతో వాళ్ళు కూడా వస్తే బాగానే ఉంటుంది అనుకోండి. ముందు సంతోషపడేది నేనే. కనుక మరి చేస్తున్నప్పుడు మరి అంతమంది కూడా ఇక్కడ లేకపోవడం నాకేమంత బాగాలేదు. వాళ్ళ గురించి మానేయండి సార్ చేయటం. అప్పుడన్నా వస్తారేమో మా గురించి చెయ్యండి అని. కనుక మీ అందరికి ఇప్పటిదాకా ఓపిక ఉన్నందుకు వందనాలు. కనుక మనం ఏ రోజుకు ఆ రోజు రిఫార్మ్ చేసుకోవటమే. మన మనసుని, మన బాడీని, మన మేధస్సుని చేసుకుంటూ ముందుకు వెళితేనే ఈ ప్రపంచంలో మనం మనుగలం. మరి అందరికీ వందనాలు. మరి ఈ సందర్భంగా మరి పాస్టర్ గారికి మన ఆనవాయితీ ప్రకారంగా ఆయనకి ఒకరోజు ముందే మనం ప్రతి నెల శాలరీస్ ఇస్తున్నాము. అలాగే సురేష్ కూడా ఎక్స్ట్రా సుందర్ గారు తీసుకొస్తే సురేష్ రామా సురేష్ థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తాను. ప్రార్థన తర్వాత పలహారం తీసుకొచ్చారు సుందరరాజు గారు, మన సురేష్ వెళ్ళి పలహారం మీ అందరికి ఇస్తారు. మీరు ఏమైనా పాడపడతారా? పలహారం తెచ్చినందుకు వాళ్ళకి వందనాలు. ప్యాకింగ్ కూడా వాళ్ళే చేశారు. వందనాలు. కష్టమైన పని అది. ప్యాకింగ్ చేయడం కష్టం, తేడం కూడా కష్టం. సుందరరాజు గారికి మీరు చేయాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని సేవ చేపిస్తున్నాడు కాబట్టి దేవుడు ఇస్తున్నాడు. దేవుడికి వందనాలు. నేను చివరి ప్రార్థన చేస్తాను. తర్వాత మన పిల్లలు యూత్ వారు పాట పాడతారు. వీళ్ళు పలహారం మీ అందరికీ అందిస్తారు. అందరికి తలలో వచ్చింది ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, దేవాలయం మరి ఈరోజు ఇన్ఫర్మేషన్ సెలబ్రేషన్ చేసుకోవడానికి కావాల్సి మరి ఉదయం 5 గంటల నుండి చర్చ ఆరంభం. తిరిగి 11 మళ్ళీ 3 గంటల పాటు ఇక్కడే ఉన్నాం. తిరిగి దాసుడు ఆయన చిరంజీవి గారి ఫ్యూనరల్ కార్యక్రమంలో 7:30 నుంచి 4 గంటల వరకు ఇక్కడే ఉన్నాం. తిరిగి మళ్ళీ 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఈరోజు ఎక్కువ సమయం మీ మధ్యలో నివసించడానికి ధన్యవాదాలు. నా జీవితాలంతా ఈ మధ్యలో నివసించబోతున్నాను. ఈ గొప్ప భాగ్యాన్ని ఎప్పుడో 1517 ఈ కార్యక్రమం ప్రజల చేతుల్లో కాదు
ఎన్నో రకాల ప్రేమలు ప్రపంచాన్ని విస్తరించడం దీనికి ఆశ్చర్యంగా మా చిన్నటువంటి కృతజ్ఞతలు చేస్తున్నాం. వారు చూపినటువంటి ధైర్యం, సేవా జీవితంలో ధైర్యం చాలా అవసరం. తప్పుని ఎదిరించి సత్యపక్షాన్ని నిలబడడం చాలాసార్లు నాకు పీడితం ఉంటుంది. ఆ పీడితమైన నాకు తీసుకెళ్ళి ఇతరులు శివాంత మణిపూర్గా నాలుగు హింసపడి చంపబడిన మా ప్రభుత్వం మరి ఐసీఐ చెందిన వారు దారుణంగా హింసించిన వారు ప్రభుత్వం ఎన్నో చోట్ల హింసలున్న భక్తులు ప్రారంభించారు. ఆమె చూడని సంఘాన్ని పెట్టుకోవాలి. వారు అనేక విషయాలు చేసిన స్ఫూర్తి బట్టి 184 సంవత్సరాల సంఘాన్ని బట్టి, కాపులను బట్టి, ఏర్పాటు పెట్టుకోవాలి. ఇంకా భారతదేశంలో జీవితంలో మిగిలింది అందరూ విషయాలు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒరిస్సా, రాజస్థాన్, ఆ పక్కన తాలిబాన్ చంద్రశేఖర్ ఇప్పుడే చెప్పుకున్నాను. ఆయన నైజీరియా చేస్తున్నాం. ఇతర దేశాలు సువార్త ప్రకటించుకుంటాం. చేతుల్లో పట్టకుండా వాటి దాకా సువార్త చీకటి చేసుకుంటూ వాటి మీద వెలుగుతుందని తెలుసు. ఇంకా అనేక చీకటి రక్షణ వెళ్ళి ప్రకాశించాలి. వారి హృదయాన్ని వెలిగించాలి. మా చుట్టూ ఉన్న వారి రక్షణ భారతదేశ రక్షణ మా సంఘటనలకు వారి కుటుంబాలకు నియమించి అలాగే సందేశం పెట్టు ఎవరు వారి బైబిల్ చదివిన మరి స్వీట్స్ మరి ఇప్పుడే భోజనాలు తీసుకెళ్ళి అన్నాన్ని రమేష్ గారు మరి ఎంతో ముఖ్యమైన దానికి శ్వాస చేసి కూడా ప్రేమ మాత్రమే మరి ఈ సంగీతంలో చిరంజీవి గారు మరి ఈ సంవత్సరం గడిచిన 2 నెలలు చాలా విలువైన సంఘానికి ప్రయోజనకరమైన కోరుకుంటున్నాను. అది ఈ రాత్రి వేళ మరి తలలో చిన్నపిల్లలు ఎవరైనా వారి ఖచ్చితంగా ఆయన చిత్తమైన రేపు మరి ప్రపంచంలో నవంబర్ క్రిస్మస్ సందర్భంలో నవంబర్ 24 నేను సంవత్సరాలు అన్ని కుటుంబాలు పాల్గొన్నారు. మరి పొలంగా యాక్సిడెంట్ గురై అపాయింట్ అక్కడ కేజీలు లేకుండా తిరిగి వచ్చి మాతో కూడా చేసిన ఆస్తి వహిస్తున్నారు. నాకు నాటి వనరులు అప్పటికి నాకు భుజానికి చేతికి గాయాలు మా సహబిడ్డలు మరి ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ పనులు, వ్యాపారం, రకరకాల ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు దూర ప్రాంతాలు కాపుల గురించి ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. రోడ్లన్నీ రహదారులకి రహస్యంగా ఉంటుంది. ప్రేమలో తల్లి పరిస్థితులు సుందరరాజు గారి శుభాకాంక్షలు తల్లి మా బిడ్డలు దేశ విదేశాల్లో కుటుంబాలు నిర్మించారు. కుటుంబాలను దర్శనం సంఘంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా ప్రార్థించేవారు, ఆత్మీయంగా కాపాడేటట్టు ఆయన మరి ఇన్ఫర్మేషన్ ఎంతో మంది రావడం చాలా ముఖ్యమైన రోజు. మరి నాకు ఆత్మీయ స్వాగతం ఎక్కువైపోవాలి. అది బిడ్డలు మంచిది కాదు. అది క్రమేపీ మా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. టోటల్గా విశ్వాసం అనే పదవిపోయే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు నెలకొన్నటువంటి బయట ఈ రాత్రి వేళ మరి మాటలు పాల్గొన్నట్టు మీరు ఆశీర్వదించి తిరిగి మా ప్రాణాలు పెడుతున్నాం. సూర్యోదయం ముందులేసి సేవ చేసుకునే మరి రావణ రెండవ సంస్కారం మేము ఆత్మీయంగా ఆదరణ సిద్ధపడే సంస్కారం తీసుకోవాలనుకుంటున్నాం. హృదయ చేసి గారు ప్రార్థిస్తున్నాం. అందరం పాల్గొని దయచేది మన అపరాధం చేసిన వారిని రాజ్యంలో శక్తియు మహిమయు నిరంతరం మన యేసు స్వామి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు ఆయన ప్రేమించిన వారికి అందరికీ వందనాలు. ఒక్క నిమిషం కూర్చుంటే పెద్దలు మీకు మంచి సలహాలు ఇస్తారు. ఈరోజు మా పిల్లలు
మాకంతా గట్టిదలు పార్టీలో బాగా ఇష్టమైన ఆ కీర్తన పాట మళ్ళీ రైట్. ఇలా ఇలా రావాలి, ఇలా వస్తే దీంట్లో రెండు అండి, రెండు పాట పాడే వాళ్ళకి రెండు ఏం రెండు ఇచ్చారా రెండు ఇటు రండి, ఇటు వచ్చి దీన్ని అమ్మాయి 508వ రిఫార్మేషన్ డే శుభాకాంక్షలు. మరియు అందరికీ వందనాలు. ఇప్పటి వరకు ఓపిక కూర్చున్నందుకు మీ అందరికీ వందనాలు. రాని వాళ్ళకి నవంబర్ నెలంతా వందనాలు చెప్పాలి. తెల్లారి గంట రానందుకు వందనాలు, రానందుకు వందనాలు. వందనాలు సార్, థ్యాంక్ యూ. రేపు వచ్చే ఆదివారం ప్రభుత్వ భోజన సంస్కారం ఉంటుంది.